హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఇవాళ వచ్చేసి ఒక మంచి యూజ్ఫుల్ వీడియోని నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇవి వచ్చేసి ఓల్డ్ కప్పులు అనమాట. ఇంట్లో పగిలిపోయినట్టువి, కొంచెం హ్యాండిల్ విరిగిపోయినట్టువి, అదేవిధంగా ఇంట్లో స్మాల్గా ఉండే కప్స్ ఉన్నాయైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ అన్నీ కూడా క్రాక్స్ అయ్యాయి అనమాట. అదేవిధంగా హ్యాండిల్ కూడా విరిగిపోయాయి. అలాంటి కప్పుల్ని యూజ్ చేసేసి ఈ దివాళీకి డెకరేషన్ చేస్తున్నాను అనమాట. లేట్ చేయకుండా ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ నేను కప్ తీసుకున్నాను. హ్యాండిల్ అంతా నీట్గా తీసేసాను అనమాట. కొద్దిగా ఎక్స్ట్రాగా ఉంటే నీట్గా చేసేసాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 స్పూన్ వరకు వైట్ గ్లూని యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా ఈక్వల్ క్వాంటిటీలో వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా కలుపుకోవాలి. ఈ వాటర్ని ప్లస్ వైట్ గ్లూని రెండింటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిక్చర్ని మనము కప్కి అప్లై చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను టిష్యూ పేపర్స్ని తీసుకున్నాను ఈ కప్ని కవర్ చేయడానికి. ఎందుకంటే కప్ మీద కొన్ని లెటర్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ లెటర్స్ అనేటివి కనిపించకుండా అన్నీ కూడా ఒకటేలాగా ఉండాలనేసి అన్ని కప్పులకు కూడా సేమ్ ఈ మెథడ్ని ఫాలో అయ్యాను. ఇలా టిష్యూ పేపర్ని తీసుకొని అటాచ్ చేస్తున్నాను అనమాట. గ్లూ వాటర్ అప్లై చేసేసి ముందుగా కప్పుకి, ఇప్పుడు కింది వైపు పై వైపు మొత్తం కూడా ఈ గ్లూ వాటర్ని అంతా అప్లై చేసుకోవాలి నీట్గా కప్పుకి. ఇలా కింది సైడు అదేవిధంగా లోపలి సైడ్ కూడా ఆ పేపర్ అనేది బయటికి రాకుండా కప్కి నీట్గా స్టిక్ అవ్వాలన్నమాట. అలా అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం కప్ అంతా కవర్ చేయాలన్నమాట, ఆ లెటర్స్ అనేవి కనిపించకుండా. ఇక్కడ వచ్చేసి నేను డబుల్ లేయర్ లాగా ఈ టిష్యూ పేపర్స్ని అప్లై చేశాను కప్కి. ఒకసారి అంతా అయిపోయిన తర్వాత ఇంకొక లేయర్ మాదిరిగా వేసేసాను. ఇలా మొత్తము ఈ లెటర్స్ అన్నీ కనపరాకుండా నీట్గా ఉంటుంది కదా అనేసి ఇదే విధంగా మిగతా అన్ని కప్పుల్ని కూడా అప్లై చేసి బాగా ఆరబెట్టాను అనమాట. ఒక 6 to 7 hours పడుతుంది ఇవి బాగా ఆరడానికి. మొత్తం అన్ని కప్పులు కూడా ఒకటేలాగా ఉండాలనేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ బౌల్లో వచ్చేసి నేను పిఓపి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని తీసుకున్నాను. ఇందులో కొద్దిగా వైట్ గ్లూని కొద్దిగా వాటర్ని కలుపుకున్నాను. ఇది స్మూత్ టెక్స్చర్ రావాలన్నమాట. అంతవరకు మనం వాటర్ని వేసుకొని కలుపుకొని ఇలా కప్ అంతా ఫిల్ చేయాలి. ఇలా ఎందుకు చేస్తున్నానంటే పైన పిక్చర్లో చూపిస్తున్నాను చూడండి, ఆ క్యాండిల్స్ పెట్టడానికి అనేసి. అంటే మనం లోపలికి పెట్టామనుకోండి మనకి లైటింగ్ అనేది కనిపించదు కదా, సో అందుకే బేస్ కోసం అనేసి నేను ఇక్కడ పిఓపిని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే వైట్ సిమెంట్ లేదంటే మామూలు సిమెంట్ ఉంటుంది కదా, అదంతా తీసుకొని 90% వరకు కప్ని ఫిల్ చేయాలి. దీనిపైన మనము క్యాండిల్ వెలిగించి పెట్టామనుకోండి మనకి లైటింగ్ అనేది బాగా కనిపిస్తుంది. అదేవిధంగా ఇది క్యాండిల్ హోల్డర్ లాగా ఉంటుంది. సో పొడుగు క్యాండిల్ కాదు, నేను పైన పిక్చర్లో యాడ్ చేశాను కదా ఆ చిన్నవి పెట్టడానికి అనేసి నేను వీటిని ఓల్డ్ కప్స్ని ఇలా రీయూజ్ చేసుకుంటున్నాను. మొత్తం అన్నిటినీ కూడా ఇలా ఫిల్ చేశాను అనమాట. చూడండి, నాకు జస్ట్ ఒక 2 hours ఇది మొత్తం సెట్ అయిపోయింది అనమాట. చూడండి, స్ట్రాంగ్గా ఉందనమాట. ఇప్పుడు దీనిపైన మనము ఈ క్యాండిల్స్ పెట్టుకొని డెకరేట్ చేసుకోవచ్చు. సో ఇవి కాస్త ఇంకా మంచి కలర్ ఉండడానికి అనేసి నేను ఇక్కడ కలర్స్ని యాడ్ చేస్తున్నాను. అన్నీ కూడా బ్రైట్ కలర్సే యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే మన క్యాండిల్స్ వెలిగించినప్పుడు బ్రైట్ కలర్స్ వేస్తేనే బాగా కనిపిస్తుంది. అందుకనేసి మొత్తం అన్నిటినీ కూడా బ్రైట్ కలర్స్ యూజ్ చేసి కవర్ చేస్తున్నాను. ఇక్కడ నేను పోస్టర్ కలర్స్ తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర అక్రైలిక్ కలర్ ఉంటే కనుక ఇలా టిష్యూ పేపర్స్ అలాంటివి ఏమి అటాచ్ చేయకుండా డైరెక్ట్ టీ కప్కి అక్రైలిక్ పెయింట్ వేసారనుకోండి సరిపోతుందన్నమాట. సో నా దగ్గర ప్రజెంట్ అక్రైలిక్ కలర్స్ లేవు, ఇంట్లో ఆల్రెడీ ఈ పోస్టర్ కలర్స్ ఉన్నాయన్నమాట. సో డైరెక్ట్ పోస్టర్ కలర్స్ టీ కప్ మీద వేస్తే ఆ లెటర్స్ కనిపిస్తాయి అనమాట, విజిబుల్ అవుతుంటాయి. సో అలా విజిబుల్ కాకుండా ఉండడానికి అనేసి నేను టిష్యూ పేపర్ని కవర్ చేసేసి తర్వాత ఈ పోస్టర్ కలర్స్ని వేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఎల్లో కలర్ వేస్తున్నాను. సో అన్నీ కూడా నేను బ్రైట్ కలర్స్ సెలెక్షన్ చేసుకున్నాను అనమాట. సో ఇలా అన్ని కప్పులు మొత్తము కలర్ వేస్తున్నాను. సో ఇలా మనము 90% వరకు వేసి పెట్టామనుకోండి క్యాండిల్స్ లైటింగ్ మనకి బయటికి బాగా కనిపిస్తుంది అనమాట. సో నేను ఏం చేశాను అంటే ఫస్ట్ ఇంకా అది లోపల వైట్గా కనిపిస్తుంది కదా, అది కూడా కవర్ చేద్దామనేసి మొత్తాన్ని కూడా నేను ఆ వైట్ కలర్ పిఓపి ఉంది కదా అది కనిపించకుండా దానికి కూడా కలర్ వేసాను అనమాట. సో చూడండి, అంతా కూడా అసలు ఎవరైనా చూపించామంటే ఇది మనకి టీ కప్స్ అనుకోరనమాట, అంత బాగున్నాయి కదా. సో దీన్ని ఇంకా మనం డెకరేట్ చేయడానికి అనేసి ఇక్కడ నేను గ్లిటర్ పేపర్ తీసుకున్నాను, ఫోమ్ షీట్. సో ఇది స్టిక్కర్ టైప్ అనమాట. ఇది బ్యాక్ సైడ్ మనం తీసామంటే స్టిచ్ అవుతుంది. సో అలాంటిది ఆల్రెడీ ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయండి. సో ఇలా ఇవన్నీ ఉన్న వాటిని రీయూజ్ చేస్తున్నాను అనమాట. ఇంకా బయట నుంచి ఏం కొనుక్కొని రాకుండా ఇలా పై సైడ్ కింది సైడ్ బార్డర్ లాగా అటాచ్ చేస్తున్నాను ఈ గోల్డ్ కలర్ గ్లిటర్ పేపర్తో. అంటే గోల్డ్ కలర్ వేసి ఇంకా బాగా షైనింగ్గా ఉంటుంది కదా అనేసి ఇది సెలెక్షన్ చేసుకున్నాను నేను.
సో పై సైడ్ ఇలా బార్డర్ లాగా కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు కింది సైడ్ కూడా అలాగే కంప్లీట్ చేయాలి. ఇలా మొత్తం బార్డర్ లాగా కింద కార్నర్లో ఇలా మొత్తం కప్ చుట్టూ కూడా రానివ్వాలి బార్డర్ లాగా. సో ఇదే విధంగా మిగతా అన్ని కప్స్ని కూడా నేను డెకరేట్ చేశాను అనమాట. ఈ కప్కి మిగతా అన్ని కప్పులు కూడా గోల్డ్ కలర్ తీసుకున్నాను. ఎల్లో కలర్కి కూడా నేను గోల్డ్ కలర్ తీసుకున్నాను, ఎందుకంటే అన్నీ కూడా ఒకటేలాగా ఒక సెట్ లాగా ఉండాలనేసి ఇలా గోల్డ్ కలర్ పేపర్ తీసుకొని ఇలా డెకరేట్ చేశాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనకి నా దగ్గర ఆల్రెడీ శారీ టాజిల్స్ వేసిన తర్వాత ఇలాంటి కుందన్స్ అనేవి మిగిలిపోయాయి అనమాట. ఇప్పుడు వీటిని ఇలా మిడిల్ భాగంలో ఖాళీగా ఉంది కదా, అక్కడ ఫిల్ చేస్తున్నాను అనమాట. అక్కడొకటి అలా స్టిచ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, సో అదే తీసుకున్నాను. సో దాంతో బాగా స్టిచ్ అయ్యాయి అనమాట, ఇవి ఏం ఊడిపోకుండా. ఇక్కడ మధ్యలో అక్కడొకటి అలా అక్కడక్కడ అలా ఈ స్టోన్స్వి అటాచ్ చేస్తున్నాను అనమాట. ఇంకా బాగుంటుంది కదా క్యాండిల్ హోల్డర్ అనేసి. సో దీపావళి అంటే కొంచెం బ్రైట్నెస్ ఉంటుంది కదా లైటింగ్తో, అలాంటి లైట్కి ఇలాంటి మంచి బ్రైట్ కలర్ సెలెక్షన్ చేసుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటుంది అనమాట, ట్రెడిషనల్ టచ్ ఉంటుంది అనేసి నేను అన్నీ కూడా బ్రైట్ కలర్స్ సెలెక్షన్ చేసుకున్నాను. సో ఇవి మనం ఇప్పుడు ఇయర్ యూజ్ చేసేసి మళ్ళీ దాచామనుకోండి నెక్స్ట్ ఇయర్కి కూడా పనికి వస్తాయి అనమాట. ఇలా నేను టీ కప్స్ని ఇలా రీయూజ్ చేసుకున్నాను. సో చూడండి అన్నిటిని కూడా ఇలా డెకరేట్ చేసి పెట్టాను అనమాట, స్టోన్స్ అన్నీ అతికించేసి. సో త్వరగానే ఆరిపోయాయి అనమాట, ఎక్కువ టైం అనేది తీసుకోలేదు. సో ఈ క్యాండిల్స్ని ఇప్పుడు ఇందులో పెట్టి వెలిగించి చూపిస్తాను. చూడండి ఎంత బాగున్నాయంటే సూపర్గా ఉన్నాయన్నమాట క్యాండిల్ హోల్డర్స్. ఇప్పుడు క్యాండిల్స్ని వెలిగిస్తున్నాను. సో ఇవి లైట్ వేసిన తర్వాత లైట్ వేయకముందు ఎలా ఉన్నాయో అది కూడా చూపిస్తాను. చూడండి సూపర్గా ఉన్నాయన్నమాట. ఎవరైనా మనం కొత్త వాళ్ళకి చూపించి ఇవి ఓల్డ్ టీ కప్స్ అంటే అస్సలు నమ్మారనమాట, అంత బాగున్నాయి. సో మీరు ఇంకా ఏవైనా డెకరేట్ చేసుకోవచ్చు. సో నేను నా దగ్గర ఉన్న మెటీరియల్తో ఇలా డెకరేట్ చేశాను. ఇంకా డిఫరెంట్ స్టోన్లు వేసేసి అలాంటివి వాటితో డెకరేషన్ చేసామనుకోండి ఇంకా సూపర్గా ఉంటుంది. సో చూడండి ఎంత బాగున్నాయో చూడండి. నేను ఇక్కడ వచ్చేసి టీ పై మీద సెంటర్ టేబుల్ ఉంటుంది కదా, దాని మీద పెట్టాను అనమాట. మంచి బ్రైట్ కలర్స్ యూజ్ చేసాం కాబట్టి ఇంకా బాగున్నాయి అనమాట. సో నేను ఎందుకంటే చూడండి ఇప్పుడు మీకు క్యాండిల్ వెలిగినట్టు కనిపిస్తుంది, అదే మనం కప్పుని ఏదాంతో ఫిల్ చేయకుండా లోపల సైడ్ పెట్టామనుకోండి కనిపించదు అనమాట క్యాండిల్ లైటింగ్ అనేది. సో అందుకోసం అనేసి నేను 90% వరకు పిఓపితో కవర్ చేసాను అనమాట. ఇంకా 10%లో మనం ఈ క్యాండిల్ని పెట్టుకోవచ్చు అన్నట్లు ఒక థాట్ వచ్చి ఇలా నేను డెకరేట్ చేశాను అనమాట. సో ఇది వచ్చేసి నా థాట్ అండి, ఇంకా ఎవరిష్టం వాళ్ళది కదా. సో నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట, ఎంత బాగా నచ్చాయంటే అంత బాగా నచ్చాయి ఈ క్యాండిల్ హోల్డర్స్. సో చూడండి ఫైనల్ లుక్ చాలా బాగుంది కదా, మంచి బ్రైట్ కలర్స్ వల్ల ఇంకా బాగా కనిపిస్తుంది, అసలైన ఫెస్టివ్ లుక్ కనిపించింది కదా. ఇప్పుడు వచ్చేసి నేను లైట్ ఆఫ్ చేశాను అనమాట. లైట్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా ఉన్నాయి. ఇంకా మీ థాట్స్ అండి, ఇంకా మన ఇష్టం వచ్చినట్లు డిజైన్ చేసుకోవచ్చు అనమాట మన థాట్స్ ప్రకారం. సో నాకు వచ్చిన థాట్తో నేను ఇలా టీ కప్స్ని డెకరేట్ చేశాను దివాళీ కోసం అనేసి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూజ్ అవుతుంది అండ్ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.